ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో తులారాశి వారు సెప్టెంబర్ నెల 18వ తేదీ పౌర్ణమి కాస్త మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచించడం అయినది. అలాగే ఈ నెలలో ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ఆ ఇద్దరు దేవతలు ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఈ రోజుల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, ఏ ఇద్దరు దేవతలు మీ ఇంట్లో అడుగుపెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారు, వారు ఏ సంకేతం ఇవ్వబోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానంతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారి వ్యక్తిత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ శాతం వాళ్ళు మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా అవతలి వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటారు. అదే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా భావిస్తుంటారు. అలాగే వాళ్ళు దానికోసం ఏదైనా చేస్తారు. వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వాళ్ళకి నష్టమైనా సరే, అవతలి వాళ్లకు మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేయకుండా ఉండరు. ఎదుటి వారికి సహాయం చేయడంలో ముందుంటారు. ఎదుటి వారిని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది. ఈ విషయాన్ని ఈ రాశివారు గమనించవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం మీరు మనసులో మాటను వేరే వారికి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, జంకుతూ ఉంటారు. ఎవరికి కూడా మీ మనసులో బాధని చెప్పరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరు దాచుకుని బాధపడతారు. ఎక్కువగా మీరు నేరుగా ఆ భగవంతుడి దగ్గరే మీ బాధను ముఖ్యంగా విన్నవించుకుంటారు. మీ మనసులో మాటను విన్నవించుకుంటారు, చెప్పుకుంటారు. ఇదే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక రకంగా ఇది మంచి పద్ధతి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధను చెప్పుకోవాలో వారికి మీరు బాధని చెప్పుకుంటారు. అందుకే మీపై ఎప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు. అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు. ఇక రాబోయే సమయంలో మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయాన మీ చేతులతో మీరు చేస్తున్న పనులు చెడగొట్టుకున్న వారు అవుతారన్నమాట. ఇక దీంతో పాటు రాబోయే రోజుల్లో 3 నుంచి 4 రోజుల్లో చాలా మంచి శుభవార్త అనేది రాబోతోంది. ఆ వార్తను మీరు కలలో కూడా ఊహించరు. అంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతోంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా అనే విషయాన్ని మాత్రం మీకు ముఖ్యంగా ఈ విషయం అంటే శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అది ఏంటంటే మీకు శత్రువులైన వారు ఎవరైనా ఉన్నారు, వాళ్ళు అలర్ట్ అయ్యే సమయం ఇది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎత్తుకు పై ఎత్తు వేయడానికి సిద్ధంగా ఉండాలి. అయితే మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు సృష్టించడానికి నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా, లేదంటే బంధువులతో అయినా, ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా, లేదా అనుభవజ్ఞులతోనైనా ముందుగా ఆలోచించి వారితో చెప్పి చర్చించవలసి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రతి పనికి ఆటంకం తీసుకురావడానికి మీ శత్రువులు అనే వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఇక రాబోయే టైంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానిని ఆపేయండి. ఆ ఆలోచనలు పూర్తిగా మీరు కొంతకాలం ఆపేసేయండి. ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచనలు అనేవి కరెక్ట్ కాదు, సక్సెస్ కావు. అంతేకాకుండా సూచించడం కూడా పాటించాలి. సూచనలు పాటించాలి. దాంతోపాటు ఎంతో మిత్రులైనా సరే, ఎంత బంధువులైనా సరే, దగ్గర వాళ్ళైనా సరే డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి. అలాగే వాళ్ళు అప్పుగా మిమ్మల్ని అడిగినా కూడా మీరే డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి. అంతేకాదు ఈ సమయంలో మీకు మీ మేలు చేస్తున్న డబ్బుల గురించి, డబ్బులు ఇచ్చినా అలాగే మీరు డబ్బులు తీసుకున్నా అది మీకు లక్షలు అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ సమయంలో లావాదేవీలో మీరు ఎక్కడ తొందరపడకుండా ఉండటం మంచిది. ఇక దాంతో పాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి. ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడారంటే చాలా సమయాల్లో సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఎక్కడన్నా గొడవలు జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, మీ బంధువుల మధ్యన కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇటువంటి గొడవల్లో మీరు కలగజేసుకోవడం మాత్రం మంచిది కాదు. అంత తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది. ఒకవేళ తప్పించుకోవాలని పరిస్థితి అయితే మీరు ఉండండి, గొడవలు చూడండి, వినండి. కానీ మీ సలహాలు మాత్రం ఇవ్వకండి. ఇక మీకు రాబోతున్న అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో, మీరు ఇప్పటిదాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తి చేస్తారు. ఏవైనా నూతన నిర్ణయాలు, ముఖ్యంగా వస్తువులు లేదా గృహోపకరణాలు కొనాలి అంటే ఇది అనుకూలమైన సమయం.
అలాగే గతంలో తీసుకున్న రుణాలు తీర్చడానికి ఇప్పుడు సమయం అనుకూలిస్తుంది. అలాగే మీకు రావాల్సిన సమయానికి అంటే రావాల్సిన ధనం ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో అవి వసూలు చేసే అవకాశం ఏర్పడుతుంది. డబ్బులన్నీ నీ చేతికి అందే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు, బంధువుల్లో సమస్యలు, కోర్టుకి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా ఏ సమస్యలు మీకు అంటే ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుతాయి. ఏ సమస్య మీరు పాజిటివ్‌గా సమాధానం రావాలని కోరుకుంటున్నారో అలాగే పాజిటివ్‌గా మీకు రిజల్ట్ ఉంటుంది. ఏ విషయంలో అయినా మీదే గెలుపవుతుంది. ఎందుకంటే న్యాయం మీ వైపే ఉంది కాబట్టి. ఇక దానికి తోడు ఈ సమయంలో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకి తావు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీ ప్రయాణాన్ని బట్టే మీ ప్రణాళికలు అంటే మీ ప్రయాణం అనేది విజయవంతం అవుతుంది. ఎక్కువ శాతం మీ మైండ్ అనేది ప్రశాంతంగా ఉంచుకోండి. మీ కులదైవం కావచ్చు, మీకు ఇష్ట దైవం కావచ్చు, ఎవరో ఒకరు మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ నెల ఈ నెల అంతా కూడా మీకు వీలైతే తప్పకుండా ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. లేదు కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా లేదు కుదరదు అన్న పక్షంలో కనీసం ఆ దైవం పేరునైనా స్మరిస్తూ ఉండండి. ఇక దీంతో పాటు మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అరుగుదలకి సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చు. గ్యాస్ వల్ల ఇబ్బంది పడవచ్చు. కాబట్టి సమయానికి ఆహ్వానం తీసుకోవటం వల్ల చాలా అవసరం. చాలా అంటే ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాస్త శ్రద్ధ వహించండి. మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే వాటర్ని ఎక్కువ శాతం తాగడం. ఇక మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరంటే శివ పార్వతులు. పార్వతి ఎక్కడుంటే శివుడు అక్కడ ఉంటారు. అలాగే శివుడు ఎక్కడుంటే పార్వతీదేవి అక్కడ ఉంటారు. అన్నపూర్ణాదేవి అంటే ఇద్దరు దేవతలు అంటే అన్నపూర్ణాదేవి అంటే పార్వతీదేవికి మారు రూపం. ఒకేసారి ఇద్దరు దేవతలను ఒకే అనుగ్రహంతో అంటే దేవతలను అనుగ్రహం మీకు కలుగుతుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే మనకు ప్రతిరోజు కూడా ఆహారం కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతుంది. అంతేకాదు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైం పడుకునేటప్పుడు మీ కిచెన్ అంతా శుభ్రం చేసేసుకుని నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యితో దీపం వేయించుకొని మీ కిచెన్లో ఎక్కడైతే ఉత్తర దిశ ఉంటుందో అక్కడ గోధుమ పిండితో నెయ్యి దీపం వెలిగించండి. అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ ఈ నెయ్యి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు పడుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే కొండెక్కిన ఆ దీపాన్ని తీసి గోధుమ పిండి దీపాన్ని లేదంటే తీసిన ఆవుకి కానీ కుక్క కానీ తినిపించండి. నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు ముఖ్యంగా తులారాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెల అంతా అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరు నిత్యం పారాయణం చేయడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఎటువంటి ఆకలి బాధలు దరిచేరవు. అంతేకాదు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మీకు వీలైతే అభిషేకం చేయించుకోండి. ఇక అంతేకాకుండా మీరు అనారోగ్య సమస్యల నుంచి తగ్గిపోతారు. సంతోషంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్యం వల్ల మీరు కృంగిపోకూడదు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నదానం చేయించండి. అలాగే ఆవులకి గడ్డిని తినిపించండి. సో చూసారు కదండి, తులారాశి వారికి సెప్టెంబర్ నెల 18వ తారీఖులో వినబోయే శుభవార్తలు ఏంటి, మీ ఇంటికి రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు, అలాగే ఈ 2 రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే.